నేను మీ సతీష్ తూములూరి. సత్యగాని ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నా. వ్యవసాయ భూమిని పెట్టుకొని వ్యవసాయ భూమిని మనం బ్యాంక్లో పెట్టుకొని ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేయాలి, స్టెప్స్ ఏంటి. నేను అబ్రాడ్ వచ్చేటప్పుడు నేను బేసిక్గా నా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది నేను బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకున్నాను అనమాట. ఒక 5 acres. అసలు దాని ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంటి అనేది చెప్దాం అనుకున్నాను ఈ వీడియో. ఫస్ట్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టాలనుకున్నప్పుడు మనకి బేసిక్గా డిసిసిబి బ్యాంక్ ఇట్లాంటి వాటిలో పెడతాం అనమాట. సో మనం ఎప్పుడైతే లోన్ పెట్టాలనుకుంటామో అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళి మన బ్యాంకులను కలుస్తాం అనమాట. మనం ఏ బ్యాంకులో లోన్ అప్లై చేద్దాం ఆ బ్యాంక్. అక్కడ నుంచి వాళ్ళు ఏమంటారంటే మనం ఏదైతే మెయిన్ బ్రాంచ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని రమ్మంటారు. అక్కడికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ చైర్మన్ కలిసి ఒక లెటర్ తీసుకొని వచ్చిన తర్వాత తిరిగి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి బ్యాంక్లో మనం ఇచ్చినప్పుడు మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి చెప్తారు. ఏం చెప్తారంటే మాకు ఇవి కావాలి. ఇవి అంటే ఇన్ ద సెన్స్ ఏం కావాలంటే బేసిక్గా ఒక 4 అవసరం ఉంటాయి ఇక్కడ. పానీయాలు, మన కొత్త పాస్బుక్, పాతది, సేల్ డీడ్ గిఫ్టెడ్, ఇవన్నీ సేల్ డీడ్ గిఫ్టెడ్, ఇట్లా 4 అవసరం ఉంటాయి. వీటిలో ఒక దాని గురించి ఒకటి చెప్తా. మనకి ఇక్కడ కావాల్సిందంటే కొత్తది ఎలాగో మన దగ్గర ఉంటుంది. సో కొత్తదంటే మన ధరణి పోర్ట్ అంటే ముందు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కొత్త పాస్బుక్. అది బేసికలీ ప్రస్తుతానికి నాకు తెలిసి అందరి దగ్గరే ఉంటుంది. సో పాతదంటే ఫస్ట్ చాలా ఇయర్స్ క్రితం ఉంటుంది. అది నేను అప్పుడే చూసాను అనమాట ఫస్ట్ టైం లోన్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు. సో అది బ్యాంక్లో ఉంటుంది అనమాట. బ్యాంక్లో అంటే ఇన్ ద సెన్స్ మనం అక్కడ లోన్ అప్లై చేసినప్పుడు ప్రీవియస్గా ఏమన్నా మన పేరెంట్స్ ప్రీవియస్ ఏదైనా లోన్ తీసుకొని కానీ ఆ బుక్లు పెట్టేదన్నా ఇట్లా అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక పర్పస్కి ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఆ బుక్స్ అనేవి పాస్బుక్స్ అనేవి బ్యాంక్లో ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే పానీయాలు అంటే ఫస్ట్ టైం నేను చూసిన. అవి కూడా అవి ఎక్కడ దొరుకుతాయంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మండల రెవెన్యూ ఆఫీస్లో. అక్కడ ఒక దగ్గర ఒక 15 సంవత్సరాల పానీయాలు కావాల్సి వస్తుంది. 15 నుంచి 20 సంవత్సరాలు మైట్ బి అరౌండ్ ఈ టర్మ్ పీరియడ్ పానీయాలు కావాలి. ఈ పానీయాల్లో ఏముంటుందంటే ఈ సర్వే నెంబర్లో భూమి పలానా ఎక్స్ నుండి వైకి ఇచ్చాం, వై నుండి జెడ్కి వచ్చింది, జెడ్ నుంచి మనం కొన్నాం లేదా మనకు గిఫ్టెడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే అసలు ఆ భూమి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఎన్ని కుంటలు మారుతూ వచ్చింది పానీయాల్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో బేసిక్ ఇప్పుడు పానీయాలు ఉన్నాయో లేదో నాకు అంత ఐడియా లేదు. అంటే అలా చేంజ్ అవుతుందో లేదో నాకు ఎక్కువ అంత నాలెడ్జ్ లేదు. నార్మల్గా నేనైతే పానీయాలు తీసుకున్నప్పుడు పలానా వాళ్ళ దగ్గర నుంచి ఇంత అనేది వేలకు వచ్చింది, వీళ్ళ దగ్గర నుంచి ఇంత అనేది వేలకు వచ్చింది, అలా ఇన్ డీటెయిల్గా అంటే ఈ ఇయర్ ఇట్లా ఎవరిని అమ్మటం కొంటాం అవి ఎన్ని కుంటలు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 acres అనే బిట్ ఒకటి కొన్నామంటే 3 acres బిట్ అనేది మనం కొనేటప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ కావచ్చు. కాకపోతే అది ప్రీవియస్గా ఏమవుతుందంటే తన చేను పక్కన ఒక 1/2 acre ఇంకా వెనకాల ఇలా కొన్నవి ఉంటే అవి ఉంటాయి అన్నమాట. సో పానీయాలు ఇవి మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయి. వన్స్ మీరు చూసుకున్నప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్ పాత పాస్బుక్. ఇన్ కేసు ఇంట్లో ఉంటే వెళ్ళండి గుడ్. ఏదన్నా లోన్లో పెట్టుకున్నప్పుడు అది ఫుల్ బ్యాంక్లో ఉంటే మనం దానికి ఏదైతే పేమెంట్స్ ఏమైనా చేయాల్సి ఉంటే అంటే ఆ లోన్ క్లియర్ అయితే తప్ప ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ ఎవరైతే ఉంటారో అవి రిలీజ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి సేల్ డీడ్ గిఫ్టెడ్, ఇవన్నీ డాక్యుమెంట్. అంటే మనం భూమి కొన్నప్పుడు ఆ రోజుల్లో ఏదో ఒక అగ్రిమెంట్ కానీ ఉంటాయి కదా, బాండ్ ప్రామిసరీ నోట్ మీద రాపించి బాండ్ పేపర్ మీద చేయించింది. సో అదనమాట. సో ఈ 4 మెయిన్. వన్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాక తర్వాత ఏమవుతుందంటే చలో మనకి బయట ఉన్నట్టు ఒక భూమి వాల్యూ వచ్చేసి ఒక 30 lakhs అంటే బ్యాంక్లో 30 lakhs ఉంటుందేమో, గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది.
సో దీన్ని పెట్టినప్పుడు నాకు వచ్చేసి 2.5 lakhs ఎంతో ఉంది పర్ ఎకరా. సో 2.5 lakhs ఉంటుంది, 2.5 lakhs ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మైట్ బి ఒక 1,00,000 పెరిగి ఉండొచ్చు, అసలు. దీని తర్వాత ఏమవుతుందంటే, ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే నెక్స్ట్ మనం వెళ్ళి లాయర్ని కలవాలన్నమాట. లాయర్ని కలిసి మార్టిగేజ్ కోసం మనది ఏదైతే భూమి ఉంటుందో ఇది ఆ పేరు మీద, అంటే బ్యాంక్ పేరు మీద రాపిస్తున్నట్లు ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది కొంత టైం పడుతుంది. లాయర్ మొత్తం ఒక 4-5 days టైం పడుతుంది. లాయర్ కూడా ఈ పానీయాలు ఇవన్నీ ఇన్డెప్త్గా చెక్ చేసిన తర్వాత ఓకే దాన్ని బ్యాంక్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తారు. ఒకవేళ నీ భూమి అంతా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ పేరు మీద ఉంటే ఒక ఛార్జ్ ఉంటుంది. లేదు నువ్వు పెట్టాల్సిన భూమి అంతా ఇండివిజువల్గా ఫాదర్ మదర్ నీ పేరు మీద ఇలా డిఫరెంట్ పేర్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ఒక మనీ అనేది ఛార్జ్ చేస్తారు అనమాట లాయర్. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయింది, అన్నీ అయిన తర్వాత అసలు మనకి ల్యాండ్ ఉందా లేదా అనేది చూడనీకి వస్తారు. చూడనీకి వచ్చినప్పుడు ప్లస్ మన భూమికి 4 దిక్కులు దక్షిణం, ఉత్తరం, పడమర, తూర్పు ఇట్లా 4 దిక్కులు ఎవరెవరు ఉన్నారో వాటిలో మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసి ఇదంతా ఒక అయిపోయిన తర్వాత మన అదే బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఒకరోజు మనం అన్నీ ఇచ్చేసినాం, బ్యాంక్ వాళ్ళు వచ్చేసి చూస్తారనమాట. ఓకే ప్రాపర్ ప్లేస్లో మనం చెప్పినట్లు భూమి ఉందా లేదా అక్కడ అని వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓకే నెక్స్ట్ తర్వాత ఇంకోటి స్టాంపులు ఉంటాయి మా కొన్ని, అంటే అక్యురేట్గా ఇప్పుడు కొంచెం గుర్తు లేకుండా ఉండే ఒక జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళి ఒక స్టాంపులు తీసుకొచ్చేది ఉంటుంది. స్టాంపులు అనేది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చేస్తే సో మొత్తం ఫైల్ అనేది మనం లాయర్ దగ్గర తీసుకొని వచ్చింది. మనం ఏదైతే ఇవన్నీ ఉంటాయో మనం పాస్బుక్స్ ఇవన్నీ బ్యాంక్ అనేది ఫైల్ చేస్తుంది. ఫైల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మనం అప్డేట్ వెళ్ళాలి కదా, సో మనం అక్కడ ఉన్నాం. సో ఏదో మన పేరెంట్స్ మన ఫాదర్ అయినా మన పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ అని ఒక చెక్ బుక్ ఇస్తారనమాట. విచ్ విల్ బి యూస్ఫుల్ అనమాట. ఏంటంటే సో జాయింట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ మనీ అనేది ఎప్పుడైతే లోన్ జనరేట్ అవుతుందో సో అది మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వెంటనే మనీ రావు, కొంత టైం పడుతుంది. బ్యాంక్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొసీజర్ ఉంటుంది. సో దానికి కొంత టైం పడుతుంది అనమాట మనీ అనేది అవి రావడానికి. సో మనీ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇచ్చిన డబ్బుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నీకు 12 lakhs అనేది నీకు జనరేట్ అయినప్పుడు 12 lakhs ఇన్ సీదా ఇయర్ దాంట్లో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ షేర్ సంథింగ్ ఏదో ఉంటుంది, షేర్ క్యాపిటల్ ఇన్కమ్ సంథింగ్ ఏదో దానికి ఒక 1 lakh కింద కట్ చేసుకుంటారు. బట్ స్టిల్ దానికి మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇదనమాట ప్రొసీజర్. సింపుల్ చెప్పాలంటే మనకు కావాల్సిందే కొత్త పాస్బుక్, పానీయాలు, నెక్స్ట్ సేల్ డీడ్ అగ్రిమెంట్. బిఫోర్ కథ నేను చెప్పినంత ఈజీగా ఉండదు, ఇట్స్ లైక్ లెంతీ ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months అనేది వీటికి తిరగడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ పనులు కాకపోవచ్చు. సో ఎవరైనా ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. లైక్ పర్లేదు కాసు అంతా వచ్చేసింది ఇంకా త్వరగా బ్యాంక్ లోన్ అయిపోయింది అనుకుంటే ఇన్ కేస్ కండిషన్స్లో కాకపోవచ్చు అంటే కాదని కాదు, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకు తెలుసు కదా టిపికల్ మన ప్లేస్లో వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది. ఏది ఒక రోజులో కాదు, ఒక రోజు పని కూడా అట్లీస్ట్ ఒక 4-5 days తిరగాల్సి వచ్చింది. సో ఏ హెడ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మీకు అర్థమైంది అనుకుంటా అసలు ఏమేమి కావాలి ఏంటి అనేది. చలో మరి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఇది వర్త్ నాకు ఎంతవరకు ఉపయోగపడ్డది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే నేను బ్యాంక్ లోన్ అప్లై చేసిన పైసలు తీసుకున్నా ఇదనేది నాకు ఎంత యూస్ఫుల్ అయింది. సో ఇదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ వీడియోస్ ఎక్కువ లెంతీ కాకుండా అర్థం కావాలని వీళ్ళంతా షార్ట్గా చేద్దాం అనుకున్నాము. చేస్ బాయ్, టేక్ కేర్.